హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టర్ చంటి టాక్స్. మలై కోటి వాలీబాల్. ఎస్, ఈ మూవీ లాస్ట్ మంత్ చూసుకుంటే జనవరి 25న మలయాళం లాంగ్వేజ్లో రిలీజ్ అవ్వడం జరిగింది. ఇప్పుడు చూసుకుంటే డిస్నీ హాట్స్టార్లో అయితే తెలుగులో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఫ్రెండ్స్, ఈ మలై కోటి వాలీబాల్ ఓటీటీ మూవీ రివ్యూ తెలుసుకునే ముందు ఇకపైన ఇలాగే ప్రతి ఒక్క మూవీ రివ్యూ అండ్ ప్రతి ఒక్క వెబ్ సిరీస్ రివ్యూ ఇలా ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనుండే గంట సింబల్ని అయితే యాక్టివేట్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మలై కోటి వాలీబాల్. ఎస్, డైరెక్టర్ బై లిజో జోషి. ఈ సినిమా కోసం మాట్లాడుకుంటే అనాథగా పుట్టిన హీరో అయిన మోహన్ లాల్ గారు ప్రతి ఒక్క ఊరికి వెళ్తే యుద్ధం చేస్తూ ఓడిపోయిన వారు ఇచ్చిన ధనాన్ని తీసుకొని మరొక ఊరికి వెళ్తే యుద్ధం చేస్తూ ఉంటాడు. అయితే మనుషులతో పోరాడుతున్న హీరో అయిన మోహన్ లాల్ గారు ఎందుకని దేవునితో కూడా యుద్ధం చేయాల్సి వచ్చింది. అంతేకాకుండా అనాథగా పుట్టిన మోహన్ లాల్ గారికి ఎలాంటి శక్తులు ఉన్నాయని దేవునితో ఫైట్ చేయాల్సి వచ్చింది. అంతేకాకుండా మోహన్ లాల్ గారి తండ్రి ఎవరు, తల్లి ఎవరు, ఇలా ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలనుకున్నా. అంతేకాకుండా మోహన్ లాల్ గారు ఎవరితో అయినా యుద్ధం చేస్తే ప్రతిసారి మోహన్ లాల్ గారు ఎందుకు గెలుస్తూ ఉంటాడు, మనుషులతో పోరాడి గెలిచిన మోహన్ లాల్ గారు దేవునితో యుద్ధం ఎందుకని చేయాల్సి వచ్చింది, మోహన్ లాల్ గారి తల్లి తండ్రి ఎవరు, అయితే మోహన్ లాల్ గారు తన సొంత తమ్ముని చంపుకోవాల్సి వచ్చింది, ఎందుకని మోహన్ లాల్ గారు తన తమ్ముని చంపారు, దేవునితో యుద్ధం అని ఎందుకని చేయాల్సి వచ్చింది, తన తండ్రి తన తల్లి ఎవరు, ఇలా ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలంటే మాత్రం ఈ మలై కోటి వాలీబాల్ మూవీ అయితే మీరు చూడాల్సిందే. యాక్చువల్లీ సినిమా కోసం మాట్లాడుకుంటే యావరేజ్ డ్యూరేషన్ చూసుకుంటే 2 hours 25 minutes అయితే యావరేజ్ డ్యూరేషన్ అయితే ఉంది. కాకపోతే ఒక 20 to 30 minutes వరకు చాలా అంటే చాలా బోర్ కొడుతూ ఉంటుంది. కాకపోతే దాని తర్వాత మాత్రం మంచి ఫైట్స్, మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అని చెప్పుకోవచ్చు. ఫైట్స్ అయితే ఒక 2 to 3 ఫైట్స్ అయితే ఉన్నాయి. ప్రతి ఒక్క ఫైట్ బిఫోర్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయినా కానివ్వండి, లేకపోతే అది చెప్పే డైలాగ్స్ అయినా కానివ్వండి, గూస్ బంప్స్ వచ్చేలాగైతే అనిపిస్తూ ఉంటుంది. అంతేకాకుండా ఈ సినిమా చూసుకుంటే 90s బ్యాక్డ్రాప్లో అంటే ఆ సెట్ లాగైతే అనిపిస్తూ ఉంటుంది. కొంచెం ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. అంతేకాకుండా మోహన్ లాల్ గారికి చాలా పవర్ ఉన్నట్టయితే మనకు ఫస్ట్ ఫైట్లోనే చూపిస్తారు. కాకపోతే ఆ ఫైట్లో మనకంత అర్థం కాదు. క్లైమాక్స్లో మాత్రం తెలుస్తుంది మోహన్ లాల్ గారికి ఇంత పవర్ రావడానికి కారణం ఏంటి అని. అంతేకాకుండా దేవునితో కూడా యుద్ధం చేయడానికి ఎందుకని రెడీ అయ్యారు అని. ఫ్రెండ్స్, ఈ సినిమా కోసం ఒక్క ముక్కలో చెప్పాలి అంటే ఫ్యామిలీతో అయితే చూడొచ్చు. ఎలాంటి ఇబ్బంది అంటే వల్గర్ సీన్స్, వల్గర్ డైలాగ్స్ అయితే లేదు. కాకపోతే అక్కడక్కడ ఒక్కొక్క డైలాగ్ అయితే ఉంటుంది. మిగతా అయితే ఓకే, ఫ్యామిలీతో చూడేస్తే ఎంజాయ్ అయితే చేయొచ్చు. సాంగ్స్ చూసుకుంటే కనుక 6 songs అయితే ఉన్నాయి. కాకపోతే అంత ఇంట్రెస్టింగ్ అయితే ఉండకపోవచ్చు. ఒక 2 songs అయితే నచ్చుతాయి. ఫైట్స్ చూసుకుంటే 3 fights అయితే ఉన్నాయి. ఒకసారి చూడడానికి అయితే ట్రై చేయండి. మంచి స్టోరీ అని చెప్పుకోవచ్చు. స్టోరీ కూడా చాలా అంటే చాలా డిఫరెంట్గా అయితే ఉంది. ఇటు చూసుకుంటే ఇది పార్ట్ 1 అయితే రావడం జరిగింది. పార్ట్ 2 కూడా రావడానికి సిద్ధంగా అయితే ఉంది. పార్ట్ 1 చూసిన ఎవరివైనా పార్ట్ 2 చూడడానికి అయితే ఇంట్రెస్టింగ్ అయితే కలిగేలా అయితే ఉంది. ఎందుకంటే పార్ట్ 1లో చూసుకుంటే మనుషులతో యుద్ధం గెలిచిన మోహన్ లాల్ గారు దేవునితో కూడా యుద్ధం ఎందుకు చేయాల్సి వచ్చింది, దేవునితో కూడా యుద్ధం చేస్తే అతను గెలుస్తాడా గెలవడా అనే ఒక ఇంట్రెస్టింగ్ అయితే ఉంది. అంతేకాకుండా మోహన్ లాల్ గారి తండ్రి కోసం కూడా కొంచెం ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అయితే ఉంటాయి ఫస్ట్ హాఫ్లో, అంటే పార్ట్ 1లో. పార్ట్ 2లో అసలు ఎందుకని అలా జరగాల్సి వచ్చింది, ఎందుకని మోహన్ లాల్ గారి తండ్రి తన పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోయారు అనేది పార్ట్ 2లో అయితే చూపెడతారు. మంచి ఇంట్రెస్టింగ్ మూవీ అని చెప్పుకోవచ్చు. ఒకసారి ఫ్రీ ఉంటే వెళ్ళి చూడడానికి అయితే ట్రై చేయండి మలై కోటి వాలీబాల్ మూవీ. ఓకే ఫ్రెండ్, చూసారు కదా మలై కోటి వాలీబాల్ ఓటీటీ మూవీ రివ్యూ. ఇంక ఇలాగే ప్రతి ఒక్క మూవీ రివ్యూ అండ్ ప్రతి ఒక్క వెబ్ సిరీస్ రివ్యూ ఇలా ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనుండే గంట సింబల్ని అయితే యాక్టివేట్ చేసుకోండి. మరొక వీడియోతో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.